హరి ఓం. హరి ఓం. హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. మనము ఈ ధర్మ సందేహాలు కార్యక్రమంలో మంత్రము, జపము, పారాయణ పద్ధతుల గురించి, ఇంకా కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం. సాధారణంగా పారాయణ చేస్తూ ఉంటాము, జపం చేస్తూ ఉంటాము. జపానికి, పారాయణకి తేడా ఏమిటి? దేన్ని జపమంటారు? దేన్ని పారాయణ అంటారు? అలాగే జపం ఎలా చేయాలి? పారాయణ ఎలా చేయాలి? ఏదైనా కూడా పద్ధతి ప్రకారం చేస్తేనే మనకు ఫలితం అనేది 100%, 100% వస్తుంది. అలా లేదనుకుంటే ఏమవుతుంది? ఆ ఫలితం అనేది మనకి పూర్తి ఫలితం రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ జపము, పారాయణము. జపం దేన్నన్నారు? మననాత్ త్రాయతే ఇతి మంత్రః అన్నారు. అంటే మననాత్ త్రాయతే ఇతి మంత్రః అంటే ఏదైతే మనస్సులో మనము జపిస్తూ ఉంటామో దాన్నే మంత్రము అన్నారు. మంత్రము అంటే బీజాక్షరాలు ఉండవచ్చు, భగవంతుడి నామాలు ఉండవచ్చు, అమ్మవారి నామాలు ఉండవచ్చు. కానీ దాన్ని జపిస్తూ 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 మనసులో ఉంటుంటే అదే మంత్రంగా మారుతుంది అనేటువంటిది. ఎలా అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తే కరెక్ట్‌గా ఇక్కడ సెట్ అవుతుంది. ఒక గ్రామంలో ఒక మంచి పహిల్వాన్ లాంటి వాడు ఉండేవాడట. అతను ఆ గ్రామం వాడు కాదు. ఎక్కడి నుంచో వచ్చాడు. ఆ గ్రామంలో నివసిస్తున్నాడు. అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. అందరూ అతన్ని చూసి భయపడేవారు. అతను ఏదడిగినా ఇవ్వాలి, ఏం చేసినా కూడా తట్టుకోవాలి, ఏం చేసినా భరించాలి. గ్రామసేవకు వాడు ఒక పీడ లాగా తయారయ్యాడు. ఏం చేయడానికి లేదు. మంచి బలాఢ్యుడు. సరే ఆ ఊరికి అనుకోని విధంగా ఏదో ఒక స్వాముల వారు, ఒక పీఠాధిపతో, మఠాధిపతో వస్తారు. ఒక సన్యాసి వస్తారు. సరే ఆ గ్రామస్తులు ఆయనకి ఏదో ఆర్ఘ్యపాద్యాలు సమర్పించిన తర్వాత ఒకసారి, స్వామి మాకు ఇటువంటి పీడ దాపరించిందండి. వీటి బాధ భరించలేకపోతున్నాము. ఏమనంటే కొట్టేస్తాడు, తన్నేస్తాడు. వాడి అఘాయిత్యాలు మించిపోతున్నాయి. ఏదైనా మాకు పరిష్కారం చెప్పండి అన్నాడు. సరే తప్పకుండానే ఆయన వారికి ఆ గ్రామ పెద్దలందరికీ, ఆ చుట్టూ ఉన్న భక్తులందరికీ ఒక చిన్న పరిష్కారాన్ని సూచించి వెళ్ళిపోయాడు. ఏమిటి పరిష్కారం? ఆయన వెళ్ళిపోయిన తెల్లవారి వీళ్ళు వెళ్తుంటే వాడు ఎదురుపడతాడు. ఎదురుపడగానే వాడంటే భయపడేవారు కదా! భయపడకముందే అతని పేరేదో అనుకుందాం కాసేపు. ఆ పేరుతో నమస్కారం అన్న పేరు పలకరించేసి, మీ ఆరోగ్యం బాగుందా అని. ఆ కాసేపు ఇంకా వీధిలో కొద్దిగా దూరం పోయిన తర్వాత ఇంకోడు ఇంకో గ్రామస్తుడు ఆ పహిల్వానికి ఎదురుపడి నమస్కారం పేరుతోటి, అయ్యా నమస్కారం, ఆరోగ్యం బాగుందా? ఇలా సాయంత్రం వరకు వాడికి ఒక 50 మందో 30 మంది ఎవడు ఎదురుపడితే వాడు ఆరోగ్యం బాగుందా, ఆరోగ్యం బాగుందా. 4 రోజులు గడిచింది. అందరూ మన ఆరోగ్యం బాగుందా, ఆరోగ్యం బాగుందా, వాడికి భయం పుట్టుకుంది. ఏమైంది, నాకేమన్నా అయిందా, అసలు నాకేమైనా అనారోగ్యం ఉందా, అందరూ నన్ను ఆరోగ్యం బాగుందా బాగుందని అడుగుతున్నారేంటి అని. ఒక 15 రోజుల్లో వాడు ఏనుగులాగా ఉండేవాడు పీనుగులాగా అయిపోతాడు అనేటువంటిది. అంటే ఏమిటి? మనస్సులో ఉండేటువంటి భావన. అందరూ ఆరోగ్యం బాగుందా అంటే వాడికి అనుమానం వచ్చి నాకేదో అయినట్టుంది. ఏమైందో అది ఏమీ కాలేదు వాడికి. ఏమైందో అనుకొని అలా ఉండేవాడు ఇలా అయిపోయాడు. అంటే అందుకే మనస్సులో ఉండే భావన అదే మంత్రము అన్నారు. మీరు ఏం మంత్రాన్ని జపిస్తారు? అంటే ప్రతి మంత్రము, ప్రతి భగవన్నామము ఏదైతే ఉందో అవన్నీ కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేటువంటి కాంబినేషన్, పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే కాంబినేషన్ ఉండేటువంటి అక్షరాల సముదాయము ఆ భగవన్నామాలు. ఏ భగవన్నామమైనా సరే దాన్ని జపించాలి. రామయ్య కావచ్చు, కృష్ణ కావచ్చు, గోవింద కావచ్చు, ఇంకోటి కావచ్చు. అప్పుడు ఆ భగవన్నామాన్ని ఎప్పుడూ కూడా మీరు మనసులో స్మరించడం వల్ల అదే మంత్రమై నిన్ను రక్షిస్తుంది అనేది. అదే మననాత్ త్రాయతేతి మంత్రః అని. అంటే మనము జపించే మంత్రమే మనను రక్షిస్తుంది. జపించేటువంటి పదం ఏదుందో ఆ పదమే మనకి మంత్రంగా మారి మనల్ని రక్షిస్తుంది. అంటే మరి ఆ పహిల్వానికి ఏమైంది? నా ఆరోగ్యం బాగలేకుండా అయిపోయింది. కాబట్టి ఎప్పుడైనా సరే ఆరోగ్యం అనేది ఎక్కడ వస్తుంది అంటే నీ భావనలో ఉందయా అని చెప్పడం అనేటువంటిది. కాబట్టి మననాత్ త్రాయతేతి మంత్రః. మరి మంత్రాలన్నప్పుడు ఉపదేశ మంత్రాలుంటాయి, మామూలు మంత్రాలుంటాయి, రకరకాల మంత్రాలుంటాయి. ఉపదేశాలంటే ఎవరో స్వాముల వారి దగ్గర, పీఠాధిపతులు, మఠాధిపతులు, తండ్రి దగ్గర, గురువుగారి దగ్గర ఉపదేశం తీసుకునే మంత్రాలు. అవన్నీ కూడా పద్ధతి ప్రకారంగా
ఇంట్లో కూర్చొని చేయవలసినటువంటి మంత్రాలు జపం. ఈ మంత్రాన్ని ఏ విధంగా జపించాలంటే 3 రకాలు ఉన్నాయన్న దానికి. 3 రకాల పద్ధతులు అన్నారు. వాచికశ్చ ఉపాంశుశ్చ మానసస్త్రివిధ స్మృతా అని. ఒకటి వాచికము, 2 ఉపాంశువు, మూడవది మానసికము. వాచికము నేను మాట్లాడుతున్నాను, మీకు వినిపిస్తుంది, సౌండ్ వస్తూ ఉంటుంది, వాచికంగా మాట్లాడుతూ ఉండేటువంటిది ఆ మంత్రం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మనము కొన్ని సినిమాలు చూస్తుంటాము, రాక్షసులు బ్రహ్మదేవుడు తపస్సు చేసినప్పుడు, పరమేశ్వరుడు తపస్సు చేసినప్పుడు ఏ విధంగా గట్టిగా చేస్తూ ఉంటారు. అది వాచికము. అంటే తను ఏం చేస్తున్నాడో 10 మందికి తెలుస్తూ ఉంటుంది, అది వాచికము. 2 ఉపాంశువు. ఉపాంశువు అంటే పెదములు కలుపుతూ చేస్తుంటాం, నోట్లో నాలుక ఆడుతూ ఉంటుంది, పెదవులు కలుపుతుంటాయి, బయటకు ఎవరికి వినిపించదు, అది ఉపాంశువు. మూడవది మానసికము, మనస్సులో మాత్రమే జపిస్తూ ఉండేటువంటిది మానసికము. పెదవులు కదపము, నాలిక కదలదు, బయటికి వినిపించదు, మనసులో మాత్రము జపసంఖ్య తిరుగుతూ 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 ఉంటుంది. దీంట్లో ఒకదానికంటే ఒకటి ఉత్తమమైనది అనేది శాస్త్రము. ఏమిటి? వాచకం కంటే ఉపాంశువు, ఉపాంశువు కంటే మానసికము చాలా ఉత్తమమైనది అన్నారు. అంటే ఇలా ఒకదానికొకటి ఉత్తమమైనది అంటే ప్రారంభంలో ఎలా ప్రారంభించాలి? వాచకంతో ప్రారంభించాలి. వాచకంతో ప్రారంభిస్తే అంటే కొత్తగా మంత్రజపం ప్రారంభించే వాళ్ళు వాచకంతో ప్రారంభిస్తే గట్టిగా బిగ్గరగా చదువుతుంటే ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది అనేటువంటిది. తర్వాత అలాగే పుస్తకం కనుక పెట్టుకొని చూస్తే ఏమవుతుంది, ఏమైనా తప్పులు దొరికితే కూడా సరి చేసుకోవచ్చు ఒకటి. అలా గట్టిగా చదవడం తడవడం ప్రారంభమైతే కొంతకాలానికి ఏం జరుగుతుంది అంటే అది ఉపాంశువు కింద మారుతుంది. అంటే అంత బిగ్గరగా చదవకుండా నాలుకతోటి పెదవులతోటి. తర్వాత మూడవది మానసికము. మానసికంగా అధిక ఫలం కలుగుతుంది అని. ఎందుకంటే అన్ని జపాల కంటే మానసిక జపం అనేది చాలా కష్టమైనటువంటిది. మనస్సు అనేటువంటిది మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అని మనకి హనుమంతుని గురించి చెప్పుకుంటాం మనం. మనోజవం మారుత తుల్య వేగం. మనోజవం అంటే మనస్సుతో సమానమైనటువంటి మారుత వాయు వేగం కలిగిన వాడు, మారుత తుల్య వేగం కలిగిన వాడు ఎవరు? ఆంజనేయుడు. అంటే అన్నిటికంటే వేగమైనది ఏదయ్యా ప్రపంచంలో? మనస్సు మాత్రమే వేగమైనది. అంతకంటే వేగమైనది ఏదీ లేదు. విమానం కాదు, రైలు కాదు, ఓడ కాదు, బస్సు కాదు, అది కాదు, ఇది కాదు, మనస్సు. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, కాశీలో ఉన్నాను, కాశీ మీకు మనసులో కనబడుతుంది, రామేశ్వరం కనబడుతుంది, అమెరికా కనబడుతుంది, ఆస్ట్రేలియా కనబడుతుంది. ఏది మనసులో తెలిస్తే అది కనబడుతుంది. అంత వేగంగా వెళ్ళగలిగేది ఏది లేదు. అందుకే దాన్ని ఏమన్నారు? మనసు చంచలమైనది అన్నారు. చంచలము అంటే స్థిరంగా ఉండనటువంటిది. మరి మనసును స్థిరంగా ఉంచాలి అంటే మనస్సు క్షణాల్లోనే మనకు అమెరికా వెళ్ళింది, ఆస్ట్రేలియా వెళ్ళింది, రామేశ్వరం వెళ్ళింది, కాశీ వెళ్ళింది. అటువంటి మనస్సును మనము నిలిపి, మనస్సు మీద బుద్ధిని నిలిపి మంత్రాన్ని జపం చేయడం అనేది చాలా కష్టమైన పని. ఎందుకంటే మనసులో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ మనసు తిరుగుతూనే ఉంటుంది, అనుకుంటూనే ఉంటాం, మనసు ఎక్కడో ప్రయాణం చేస్తూనే ఉంటుంది, అది ఇది. అయితే వాచకంలో మనసు ఎక్కడో ప్రయాణం చేస్తుంది, ఉపాంశలో మనసు ఎక్కడో ప్రయాణం చేస్తుంది. కానీ మానసిక జపం మాత్రం మనసు ప్రయాణం చేయడానికి వీల్లేదు, మనసు అక్కడ ఉండవలసిందే. చాలా సాధనతో మాత్రమే మానసిక జపం సాధ్యం. అందుకే మానసిక జపానికి చాలా ఎక్కువ ఫలం ఉన్నదయ్యా అని చెప్పే కారణం అటువంటిది. కాబట్టి ఏ విధంగా చేయాలి అంటే ఉపాంశువు, వాచికము రెండిట్లలో ఫలితం తక్కువ. అంటే మనస్సు ఏదో ఆలోచిస్తూనే ఉంటుంది, చేతిలో జపమాల తిరుగుతూనే ఉంటుంది, సంఖ్య జరుగుతూ ఉంటుంది, 100, 100, 150, 100, 200, 500, 1000. అమ్మయ్య 2 గంటలు కూర్చున్నాము, 1000 జపం జరిగిందండి అంటాము. కానీ మనసంతా ఈ లోపల ఎక్కడెక్కడో పరిభ్రమించి ఏదో పాత ఆలోచనలు, కొత్త ఆలోచనలు మొత్తం నడుస్తూ ఉంటాయి. కాబట్టి మొట్టమొదలు ఈ వాచకంతో ప్రారంభించినా, ఉపాంశువుతో నడిచినా కూడా మానసిక జపం చేయడానికి ఎప్పుడైతే కనుక ప్రయత్నం చేస్తామో అప్పుడు మనం పూర్తి ఫలాన్ని పొందగలము అనేటువంటిది. ఇక జపము, పారాయణము తేడా ఏమిటి అని అనుకున్నాం కదా. మంత్రము బీజాక్షరాలతో కూడినటువంటి నామాలు ఉండేటువంటిది ఏదై ఉందో అటువంటి దాన్ని జపము, దానితో చేసి జపము. పారాయణ అనుకున్నప్పుడు స్తోత్రాలు, సహస్రనామ స్తోత్రము, అష్టోత్తరనామ స్తోత్రము, హనుమాన్ చాలీసా, లక్ష్మీ అష్టోత్తరము, లలితా సహస్రనామము, లలిత అష్టోత్తరము, శ్రీ విష్ణు సహస్రనామము, విష్ణు సహస్రనామం, ఇవన్నీ కూడా స్తోత్రాలు. ఇలా ఈ ఏదైతే జపం అనేది ఉన్నదో జపాన్ని ఈ విధంగా 3 రకాలుగా జపం చేసుకోవచ్చు. కానీ స్తోత్రాన్ని మాత్రం పారాయణ మాత్రమే చేయవలను అన్నారు. మరి స్తోత్ర పారాయణ ఏ విధంగా చెయ్యాలి, దాంట్లో పద్ధతులు ఏమున్నాయి అనే విషయాన్ని మనము తర్వాత భాగంలో తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాము. ఓం స్వస్తి.